శాశ్వతమైన ప్రభావంను చూపువాడైన అద్వితీయ శక్తిమంతుడైన సర్వాధిపతికే సమస్త మహిమను చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 13వ అధ్యాయం 22 నుంచి 30 వచనాల వరకు. 22వ వచనం నుంచి 24 వచనాలు చూసినట్లయితే, ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు బోధించుచు పట్టణంలోను గ్రామంలోను సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడగగా, ఆయన వారిని చూసి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి, అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అని అన్నారు. అయితే ఇరుకు ద్వారము గుండా ప్రవేశించటం ఎవరి వలన అవుతుందని బైబిల్ చెప్తుందంటే, నిజంగా సత్యాన్ని ప్రేమించేవారే ఆ ద్వారం గుండా ప్రవేశిస్తారు. సత్య సంబంధుల వలనే అవుతుందని, సత్య సంబంధులు మాత్రమే ఆయన మాట వింటారు అని యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనంలో రాయబడింది. ఇక రెండవది, దేవుని చిత్తాన్ని చేసేవారు మాత్రమే ఆ ద్వారం గుండా లోపలికి ప్రవేశించగలరు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం. మూడవది, మార్పు నుండి బిడ్డల వంటి వారు ఆ ద్వారం గుండా ప్రవేశిస్తారు. మార్పు నుండి బిడ్డల వంటి వారైన వారు ఆ ద్వారం గుండా ప్రవేశిస్తారని మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. 4, మారు మనస్సు పాప క్షమాపణ పొందుకున్న వారిలో ఆత్మ తిరిగి జన్మిస్తుంది. అలాంటి వారు ప్రవేశిస్తారు. 5, తమను తామే ఉపేక్షించుకుని లోకము ద్వేషించిన అన్నిటినీ వదులుకోవాల్సి వచ్చినా సహించగలిగిన వారే ఈ ద్వారం గుండా ప్రవేశించగలుగుతారు. 6, నీతి కొరకు ఆకలి తప్పులు కలవారే ఈ ఇరుకు ద్వారం గుండా ప్రవేశించగలరు. 7, ఈ ద్వారం గుండా ప్రవేశించే వారికి చాలా ఆప్షన్స్ ఉండవు, ఒక్కరే ఉంటారు, వారినే వెంబడించాలి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను ఫాలో అయితేనే నిత్య జీవాన్ని పొందుకుంటాము, అంటే ఇటర్నల్ లైఫ్ ని. ఇందులోనికి ప్రవేశించేవారు ఆయన అధికారానికి ఒప్పుకుంటేనే అందులోనికి ప్రవేశించగలరు. అందుకే ప్రభు అంటున్నారు, అనేకులు ప్రయత్నం చేస్తారు కానీ వారి వలన కాదు అని. మనం ఇప్పటి వరకు విన్న సంగతులు ఇంకొకసారి చూసినట్లయితే, అంటే ఎవరు ఇరుకు ద్వారంన ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశించరు అన్నదానికి సత్య సంబంధులు మాత్రమే ప్రవేశిస్తారని వాక్యం చెప్తుంది కదా. సో 2, దేవుని చిత్తాన్ని చేసేవారు మాత్రమే, మార్పు నుండి బిడ్డల వంటి వారైన వారు, మారు మనసు పాప క్షమాపణ పొందుకున్న ఆత్మలో తిరిగి జన్మించిన వారు, తమను తాము ఉపేక్షించుకున్న వారు, నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన వారు, ఇంకా యేసుప్రభుని వెంబడించాలి నిత్య జీవం వరకు అని అనుకున్న వారు మాత్రమే ఈ ద్వారం గుండా ప్రవేశిస్తారు. ఒకవేళ మనలో ఎవరిమైనా క్రీస్తుతో సహవాసం ఇంకా నాకు లేదు, ఆయన స్వరాన్ని నేను వినలేకపోతున్నాను అని అనుకుంటే, బహుశా మనం ఇంకా ఈ ద్వారం గుండా ప్రవేశించలేదేమో. ఒకసారి ఆలోచిద్దాం. యేసుప్రభు అన్నారు, గొర్రెల పో ద్వారము నేనే అని చెప్పారు. సో ఆయనే ద్వారం, ఆయన గుండా మనం వెళ్లాల్సిందే. ఆయనను వెంబడించటానికి, ఆయన మాట వింటేనే ఆయనను వెంబడించగలం, ఆ మార్గంలోకి ప్రవేశించగలం. కాబట్టి ఆయన మాట వినాలి అనే తీర్మానం తీసుకోవటానికి ఏది అడ్డుపడుతుందో ఒకవేళ మనం చూసుకోవాలంటే, సత్యాన్ని ప్రేమించలేకపోతున్నామా, దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడట్లేదా, మార్పు పొందటానికి కానీ, పాప క్షమాపణ పొందుకోవడానికి కానీ, మనల్ని మనం తగ్గించుకుని ఉపేక్షించుకోవడానికి కానీ, లేకపోతే నీతి కొరకు ఆకలి తప్పులు లేకపోవడము, ఇంకా చాలా ఆప్షన్స్ ఉండాలి, ఇది ఒక్కటే మార్గం నా వల్ల కాదు అని ఒకవేళ ఈ ఆలోచనలు ఏదైనా మనకు అడ్డుపడి ఆ ద్వారం గుండా ప్రవేశించలేకపోతుంటే మనం ఆలోచించాలి ఏది మనల్ని అడ్డుకుంటుందో. కాబట్టి అడ్డుకున్న దానిని ప్రభు ముందు పెడితే తప్పకుండా ఆటంకాన్ని తీసివేసి మనల్ని అందులో గుండా ప్రవేశపెడతారు. ఈ విషయం గురించి మనం ఆలోచించాలి. అందులోనికి ప్రవేశించిన వారే రక్షించబడతారు అని మనము మొదట్లో చూసాం కదా. కాబట్టి రక్షించబడిన వారు మాత్రమే నిత్య జీవానికి చేరుకోగలుగుతారు. అందుకని ఈ విషయాన్ని గురించి మనము తగిన సమయాన్ని తీసుకుని మనం ఒక నిర్ణయాన్ని, తీర్మానాన్ని తీసుకోవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత 25 నుంచి 30 వచనాలు చూసినట్లయితే, అక్కడ మనం నిలబడి ఉన్న ఈ భూమి అంతటికి కూడా యజమాని మన ప్రభువైన యేసుక్రీస్తే. ఈ విషయాన్ని ఈ రోజు వాక్య భాగంలో నుండి 25వ వచనంలో మనం చూస్తాం. ఆయన చెప్పేది ఏంటంటే, ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో ఇంటి యజమానుడు లేచి తలుపు వేసేస్తాడు. అంటే రక్షణకి ఇచ్చిన అవకాశం ఇక మీదట ఉండదు. దేవుడిచ్చిన కృపాకాలము ఒక రోజు ముగుస్తుంది. ఆ సమయంలో బయట నిలబడి ఉన్న వారు తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయము అని అడిగినప్పటికీ వారు తమకున్న ఆనవాళ్లు చెప్తారు, మేము నీ సముఖమందు తిన్నాం, తాగాం, నువ్వు మా వీధుల్లో బోధించావు అని. అంటే వారు యేసుని గురించి విన్నారు, ఆయన బోధలు చూశారు, కొంత మట్టుకు ఆయనతో సంబంధం ఉన్నట్లుగా కనిపించారు, కానీ ఆ ద్వారము గుండా ప్రవేశించి ఆయనతో సహవాసం చేయలేదు. ప్రభు వారికి చెప్పేది ఏంటంటే, మీరు ఎవరో నాకు తెలియదు, అక్రమము
చేయవార్లారా నా ఎత్త నుండి తొలగిపోండి అని. అంటే యేసుప్రభుని గురించి తెలుసుకోవడం సరిపోదు, అదొక్కటే సరిపోదు. ఆయన చెప్పిన మాట ప్రకారము జీవించాలి. ఆయన బోధించిన సత్యాన్ని అంగీకరించి మారు మనసు పొంది ఆ ఇరుకు ద్వారం గుండా ప్రవేశించాలి. లేకపోతే బయట నిలబడి ఉన్న వారిలాగానే మన జీవితాలు అవుతాయనే సంగతిని ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నారు. ఈ వాక్య భాగం అంతా కూడా మనకు ఇంకొక సత్యాన్ని తెలియజేస్తుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇంకా ప్రవక్తలు కూడా దేవుని రాజ్యంలో ఉంటారు గాని తమను తాము దేవుని ప్రజలమని భావించిన కొందరు మాత్రం బయటే ఉండిపోతారు. ఎందుకంటే వారికి దేవుని గురించి విన్నారు కానీ ఆ ద్వారం గుండా వారు ప్రవేశించలేకపోయారు. అది ఇరుకుగా ఉన్నందున వారు ప్రవేశించలేకపోయారు. కష్టపడటానికి ఇష్టపడలేదు. అదే సమయంలో తూర్పు నుంచి, పడమటి నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి అనేక మంది జనులు వచ్చి దేవుని రాజ్యంలో కూర్చుంటారని ప్రభు చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, దేవుని రాజ్యం ఒక జాతికో లేకపోతే ఒక దేశానికో ఒక వర్గానికో చెందింది కాదు గాని దేవుని మాటను విని విధేయతతో నడుచుకునే ప్రతి ఒక్కరికి ఈ రాజ్యపు ద్వారాలు తెరవబడ్డాయి. అందుకే ప్రభు చివరికి చెప్తున్నారు, కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు అని. అంటే ఎప్పటి నుండో నాకు దేవుడు తెలుసన్నంత మాత్రాన ఆయన రాజ్యంలో స్థానము కల్పించబడదు. ఆయన వచ్చే సమయానికి ఎవరు సిద్ధంగా ఉంటారో వారికి మాత్రమే ద్వారం తెరవబడుతుంది. కాబట్టి ముందు నుంచే నాకు ఆయన తెలుసు అన్నంత మాత్రాన మనకి ఆ రాజ్యంలో స్థానం ఉంటుంది అని అనుకోవడం పొరపాటే. ఆయన వచ్చే సమయానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆయన రాక కొరకు ఎదురు చూసే ప్రజలంగా ఉండాలి. లేదా ఒకవేళ మన పోకడే ముందు అయితే అంతం వరకు మనలో ఫలం ఉండాలి. ఆత్మ ఫలం ఉన్నప్పుడు మాత్రమే మనం గుర్తించబడతాము. ప్రభు అన్నారు, గొర్రెలపో ద్వారం నేనే అని. ఆయన ద్వారా దేవుని చిత్తానికి విధేయతతో జీవించిన వారే నిజంగా ప్రవేశిస్తారు. కాబట్టి ఈ వాక్య భాగం మనకిస్తున్న హెచ్చరిక ఏంటంటే, దేవుడిచ్చిన ఈ కృపాకాలంలోనే మనం మారు మనసు పొంది సత్యాన్ని అంగీకరించి ప్రభు చెప్పిన మార్గంలో నడవాలి. ఎందుకంటే ఒక రోజు తలుపు మోయబడుతుంది. ఆ సమయంలో బయట నిలబడి తలుపు తట్టిన అవకాశం ఉండదు. అందువల్ల ఇప్పుడే ఈ ఇరుకు ద్వారం గుండా ప్రవేశించాలి. అమ్మో ఇంత కష్టం నాకొద్దు అని మనం అనుకుంటే తర్వాత కాలం అంతా కూడా మనం కష్టపడాల్సి ఉంటుంది. లాజరు ధనవంతుని ఉపమానాన్ని మనం చూసుకున్నాం కదా. అందులో లాజరు భూమి మీద ఎంతో కష్టపడ్డాడు, కానీ తర్వాత కాలం అంతా ఎంతో సౌఖ్యంగా జీవించాడు. ధనవంతుడు భూమి మీద చాలా సుఖపడ్డాడు. అది కొంతకాలమే, కానీ శాశ్వత కాలం పాటు అతడు కష్టపడతా ఉన్నాడు. సో భూమి మీద ఒకవేళ మనం కష్టపడాలి అని అనుకుంటే నిజంగా అది మనం కొంతకాలం మాత్రమే కష్టపడతాం. అలా కష్టపడే మనసు మనకు ఉండాలి. అదే క్రీస్తు మనసు కూడా. ఆయన శ్రమ పడటానికి ఇష్టపడిన వాడు కనుక అలాంటి మనసును మనం కూడా ఆయుధంగా ధరించాలని పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఇరుకుగా ఉంది నాకొద్దు అని మనం అనుకుంటే తర్వాత ఆత్మ సంబంధమైన ఆ కాలం అంతా, భవిష్యత్ అంతా కూడా ఇరుకులోనే మనం జీవించాల్సి ఉంటుంది. ఇప్పుడు గనక మనం ఇరుకులోకి ప్రవేశిస్తే తర్వాత యుగ యుగాలు మనం చాలా విశాలతలో జీవించగలుగుతాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా, శాశ్వతమైన ప్రభావంను మా పైన చూపించే గొప్ప దేవుడవు నీవు. ఎంతో శక్తిమంతుడవు తండ్రి. మేము ఇరుకుగా ఉంది, కష్టము, దీనిలోనికి ప్రవేశించలేము అని మేము అనుకోవచ్చు. కానీ ఒకవేళ మాకు అలాంటి మనస్సు గనక, అంటే ఇరుకులో కూడా జీవించగలిగే మనస్సు గనక మాలో ఏర్పడితే తప్పకుండా దానిలోనికి ప్రవేశిస్తాం ప్రభు. దయచేసి మీ ప్రభావాన్ని మా పై నుంచమని, నువ్వు ఎలాంటి మనసు అయితే కలిగి ఉన్నావు అలాంటి మనసు మేము కూడా కలిగి ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అది మా జీవితాలకు ఎంతో మేలు అని మేము నమ్ముతున్నాం గనక తండ్రి, ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి ఏ మాత్రం వెనకాడక ఆ కొద్ది మందిలో మేము కూడా ఉండేటట్లు సహాయం చేయమని వేడుకుంటూ ఈ మనలను యేసుక్రీస్తు ప్రభు నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.